ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలివెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో అతి పురాతనమైన గణేష్ తంత్రంలో ఉన్న ఉపాయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే శత్రువుల మీద విజయం సాధించాలన్నా, అలాగే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, మీకు ఎటువంటి తప్పు చేయకుండానే మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్న వారిని ఎదుర్కోలేకపోతూ ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చేయండి. ఇది గణేష్ తంత్రంలో ఉన్న అత్యంత గొప్ప ఉపాయం. దీన్ని కశ్యప మహర్షి ఈ మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. స్వయాన విష్ణు భగవానుడు అలాగే కార్తికేయుడు ఈ మంత్రం ద్వారా శత్రువులను నిర్మూలించారని తంత్రశాస్త్రంలో ఉంది. కష్టాలు, దుఃఖాలు, బాధలు, శత్రు బాధలు, వాటితో పాటు ముఖ్యంగా మీరు ఏదైతే మానసికమైన వ్యధ అనుభవిస్తున్నారో వారు కూడా ఈ మంత్రాన్ని చేయవచ్చు. ఎంత పెద్ద శత్రువు అయినా సరే మీరు వారిపైన విజయం సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. అలాగే కేసులు, పోలీసు కేసులు ఇలాంటివి మీకు సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఇరికించి ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ మంత్ర జపం చేయడం వల్ల మీకు అవి కూడా అనుకూలంగా వస్తాయి. మంత్రం వచ్చేసి ఓం వక్రతుండాయ హుం. ఓం వక్రతుండాయ హుం. ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా రోజు 108 సార్లు అనుకోండి. ఒకవేళ మీకు రోజు 108 సార్లు అనుకోవడం కుదరకపోతే 12 సార్లైనా ఈ మంత్రాన్ని అనుకోండి. ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి మీరు షేర్ చేయండి. వారి జీవితాల్లో కూడా మంచి మార్పును తీసుకొచ్చిన వారు అవుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.